బిగ్ బాస్ సీజన్ 9 ఎంత రసవత్తరంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా వీకెండ్ వచ్చిన నాగార్జున గారైతే హోస్టింగ్‌తో చించేస్తున్నారని చెప్పాలి. ఆడియన్స్ ఎగ్జాక్ట్‌గా ఏదైతే పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తున్నారో అదే పాయింట్ ఆఫ్ వ్యూతో హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌ని కడిగి పడేస్తున్నారని చెప్పుకోవాలి. ఇంకా ఇదే తరహాలో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున గారు హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌ని పలకరించి తర్వాత దువ్వాడ మాధురి దగ్గరికి వచ్చి, "అమ్మ మాధురి, ఈ వారం నీ గేమ్ ఏమిటమ్మా?" అనేసరికి మాధురి బిక్కమొఖం పెట్టింది. "ఏమైంది సార్" అంటే, "నేను గేమ్ బాగానే ఆడాను సార్" అంటే ఈలోగా నాగార్జున గారు మాట్లాడుతూ, "గేమ్ బాగానే ఆడావా? చించేసావు తెలుసా" అంటూ పేపర్ చించారు. వీకెండ్ వచ్చిన నాగార్జున గారు, "ముందు వారానికి ఈ వారానికి చాలా పికప్ అయ్యావు మాధురి. నిజంగా నీ ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా మాస్ మాధురి లాగా అద్దరు కొట్టేశావు. ఎక్కడా కూడా ఏ పెర్ఫార్మెన్స్‌లో తగ్గలేదు. బిగ్ బాస్ ఇచ్చిన ప్రతి టాస్క్ కూడా నీ టీం మెంబర్స్‌తో చాలా బాగా నడిపించుకొని, మొత్తానికి నీ టీమ్‌ని విన్నర్‌గా నిలిపించుకొని, అలాగే ఫైనల్‌గా నీ టీం మెంబర్స్ కెప్టెన్సీ కంటెండర్‌గా చేసావు చూడు. టీం లక్షణం అంటే అలా ఉండాలి" అంటూ హోస్ట్ నాగార్జున గారు మాధురిని ఆకాశానికి ఎత్తేసారని చెప్పాలి. ముఖ్యంగా నువ్వు తనుజ పట్ల ఏదైతే శ్రద్ధ తీసుకున్నావో, తనుజని కంటికి రెప్పలా చూసుకున్నావో అది సూపర్ అనే చెప్తాను మాధురికి. హ్యాట్స్ ఆఫ్ చెప్పడంతో పక్కనే ఉన్న తనుజ లేసి, "సార్, నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను సార్" అంటే, "చెప్పమ్మా" అంటే, "భరణి నాన్న బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నాకంటూ ఎవరు లేరని ఫీల్ అయ్యాను సార్. కానీ మాధురి గారు ఫస్ట్ నేనేదో అనుకున్నాను, కానీ హౌస్‌లోకి వచ్చిన తర్వాత ఆవిడ నాతో ఉండే ప్రేమను నేను మా అమ్మ కన్నా ఎక్కువగా ఫీల్ అవుతున్నాను. ఏదేమైనప్పటికీ నన్ను ఈ వీక్ అంతా కూడా కంటికి రెప్పలా చూసుకున్నారు సార్. తరపు నుంచి నిజంగా మాధురి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్" అంటూ తనుజ కన్నీళ్లు పెట్టుకుంటే, మాధురి, "అచ్చా, అలా ఏం లేదమ్మా. నువ్వు నా బిడ్డలాంటి దానివే. టేక్ కేర్" అంటూ మాధురి అయితే చాలా ప్రేమగా చెప్పుకొచ్చింది. దీంతో నాగార్జున గారు, "నాన్న పోయినా అమ్మ వచ్చే డామ్ టామ్ టామ్" అంటూ ఏదో చిన్నప్పుడు ఉన్న పోయంని పాడుతున్నారు. ఇక ఇందులో భాగంగానే మాధురి, "ఏదేమైనప్పటికీ కూడా నువ్వు ఈ వారం ఎంటర్టైన్మెంట్ చేసే విధానం కానీ, హౌస్‌లో నువ్వు నడుచుకునే విధానం కానీ అంతా కూడా చాలా బాగుంది. ఇలాగే కంటిన్యూ అవ్వు. కీప్ ఇట్ అప్" అంటూ ఆల్ ది బెస్ట్ అంటూ, ముఖ్యంగా ఏదైతే ముసలమ్మ గెటప్స్ వేశారో చూడు, అది నెక్స్ట్ లెవెల్. ఆడియన్స్ అందరూ కూడా నీ గెటప్‌కి ఫిదా అయిపోయారంటే, థ్యాంక్ యూ సార్ అని చెప్పింది దువ్వాడ మాధురి. మరి మొత్తానికి తనుజని దగ్గరని తీసుకుని హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ దూరమయ్యే ముఖ్యంగా చిట్టి, పికిల్, రమ్య, తనుజ విషయంలో నీ మీద గొడవ ఆడుతున్నట్టుంది కదా అంటే, "ఇది కామనే కదా సార్" అంటే, "ఏదేమైనప్పటికీ నాకు తనుజనే ఎక్కువసారి ఈ హౌస్‌లో" అంటూ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది బిగ్ బాస్ స్టేజ్ మీద మాధురి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హ్యావ్ ఎ నైస్ డే.